ప్రపంచ ఛాంపియన్షిప్ 2025లో భాగంగా లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఫినాలే మ్యాచ్లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా జట్టు 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో క్రికెట్ చరిత్రలో మొదటిసారి దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచ కప్ను అందుకుంది. 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు మళ్లీ 27 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఈ మ్యాచ్ను గనుక గమనిస్తే మొదటి 3 ఇన్నింగ్స్లలో కూడా ఆస్ట్రేలియానే పైచేయి సాధించింది. కానీ 4వ ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లు మార్కరమ్, బౌమా ఊహించని ప్రదర్శనతో షాక్ ఇచ్చారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు విజయాన్ని దక్కించుకుని కప్ను ఎగరేసుకుపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో గెలవాల్సిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఎందుకు ఓడిపోయింది అనే విషయమై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ కీలక విశ్లేషణ చేశాడు. పాంటింగ్ ఏమన్నాడంటే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. 2 జట్లు కూడా అద్భుతంగా తలపడ్డాయి. కానీ చివరికి ఒత్తిడిని అధిగమించి దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లు మంచి ప్రదర్శనతో విజేతగా నిలిచారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆస్ట్రేలియా జట్టు మొదటి 3 ఇన్నింగ్స్లలో కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కానీ 4వ ఇన్నింగ్స్లో తడబడింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాదే గెలుపని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ అంచనాలన్నీ చివరికి వచ్చేసరికి తలకిందులయ్యాయి. ఇలా జరగడానికి కెప్టెన్గా కమిన్స్ చేసిన కొన్ని తప్పిదాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. 3వ రోజు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పుడు ఆరంభంలోనే రికెల్టన్ను, ఆ తర్వాత కొద్దిసేపటికి వియాన్ ముల్డర్ను ఆస్ట్రేలియా బౌలర్లు అవుట్ చేశారు. అప్పటికే దక్షిణాఫ్రికా జట్టు కాస్త ఒత్తిడిలో కనిపించింది. అటువంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా జట్టు అటాకింగ్ మైండ్ సెట్తో కాకుండా డిఫెన్స్ అప్రోచ్తో వెళ్లిపోయింది. ముఖ్యంగా ఫీల్డర్లను మోహరించడంలో కమిన్స్ డిఫెన్స్ అప్రోచ్తో వ్యవహరించాడు. ముల్డర్ అవుట్ అయిన వెంటనే క్యాచింగ్ పొజిషన్లో ఉన్న ఫీల్డర్లను తీసుకొచ్చి డీప్ ఏరియాస్లో బౌండరీలను ఆపడానికి నెట్టాడు. అలా కాకుండా అగ్రెసివ్ అప్రోచ్తోనే వ్యవహరించి క్యాచింగ్ ఏరియాస్లోనే ఫీల్డర్లను పెట్టి అందుకు తగ్గట్టు బౌలింగ్ చేస్తూ అటాక్ చేసి ఉంటే పరిస్థితి మరోలాగా ఉండేది. అప్పుడు దక్షిణాఫ్రికా జట్టు త్వరగా వికెట్లు కోల్పోయే అవకాశం ఉండేది. కానీ కమిన్స్ డిఫెన్సివ్ అప్రోచ్ ఎంచుకోవడంతో మార్కరమ్, బౌమాకు క్రీజ్లో పాతుకుపోయే సమయం దొరికింది. అదే సమయంలో పరుగులు కూడా రాబట్టారు. దీంతో వారి ఆత్మవిశ్వాసం పెరిగి ఆస్ట్రేలియా బౌలర్లకు కొరకరాని కొయ్యలుగా మారారు. కమిన్స్ కనుక మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఆస్ట్రేలియా చేతిలో మరొక కప్పు ఉండేదంటూ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. పాంటింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.